మూడు ప్రధాన ధర్మాలు ఉండగా ముగ్గురికి కూడా గురువు ఎవరు? వ్యాసుడే గురువు. వ్యాస పౌర్ణిమ, ఆషాఢ పౌర్ణిమ గురు పూజ నిర్వహించవలసిన రోజు. అలా ఉండేటటువంటి చక్కటి పరికరాన్ని వినియోగించి గ్రంథ ఆసక్తి కల వారంతా కూడా గ్రంథ పఠనం చేయాలి. ఈ 6 రకాలుగా చదివే వాళ్ళంతా కూడా పాఠకులలో అధములు అంటుంది వేదాంగ శిక్ష. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మాతాపితృభ్యో నమః. ఏ దైవాన్ని మనం పూజించినా ప్రప్రథమంగా గణపతిని స్మరిస్తాం. గణపతిని కూడా స్మరించకంటే పూర్వం స్మరించేటటువంటి పరమదైవం గురువు. శ్రీ గురుభ్యో నమః. అలాంటి గురువును స్మరించేటటువంటి తరుణంలో సనాతన భారతీయంలో అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతం అనే ప్రధానమైన 3 మార్గాలు ఉండగా, అంటే శివుణ్ణి పూజించేటటువంటి వారు అడ్డబొట్టు పెట్టుకుంటారు, విష్ణువుని పూజించేటటువంటి వారు నిలుబొట్టు పెట్టుకుంటారు, మధ్వధర్మంలో ఉండేటటువంటి వారు గుండ్రంగా ఉండేటటువంటి బొట్టు పెట్టుకుంటారు. ఇలా ఈ రూపంగా చూసినా కూడా 3 ప్రధాన ధర్మాలు ఉండగా ముగ్గురికి కూడా గురువు ఎవరు? వ్యాసుడే గురువు. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసుడు ప్రథమ గురువు. ఆ వ్యాసుడిని పురాణ ప్రపంచం కృష్ణద్వైపాయనుడు అని మనకు తెలియజేసింది. పూర్వం కాశీనగరంలో గంగానదీ తీరంలో ఒకానొక సద్బుద్ధి గల బ్రాహ్మణ కుటుంబానికి వ్యాసుల వారు ప్రత్యక్షంగా దర్శనమిచ్చి వారికి వ్యాసపీఠాన్ని అందచేసినటువంటి రోజు వ్యాస పౌర్ణిమ, ఆషాఢ పౌర్ణిమ గురు పూజ నిర్వహించవలసిన రోజు. వ్యాసపీఠం ఇలా 2 చెక్క ముక్కలు ఒకదానితో మరొకటి ఇలా ముడిపడి ఉండగా, అలా ఉండేటటువంటి చక్కటి పరికరాన్ని వినియోగించి గ్రంథ ఆసక్తి కల వారంతా కూడా గ్రంథ పఠనం చేయాలి. వైదిక మార్గంలో ఎలా చదవాలి, ఎలా నేర్చుకోవాలి చెబుతూ ఒక సూత్రం చెప్తారండి. గీతి శీఘ్రీ శిరకంపి తదాలిఖిత పాఠక అనర్థ అల్పకంఠశ్చ షడైతే పాఠకాథమా. గీతాలు తీస్తూ చదివేవాళ్ళు ఉంటారు, దీర్ఘాలు తీస్తూ చదివేవాళ్ళు ఉంటారు, పెద్దగా చదివేవాళ్ళు ఉంటారు, సన్నగా గొణిగేవాళ్ళు ఉంటారు, చేత పుస్తకం పుచ్చుకొని ఇలా 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 చదివేస్తూ కాగితాలు తిప్పేసేవాళ్ళు ఉంటారు. ఇన్నిన్నేసి గ్రంథాలు చేతిలో పరుచుకొని ఎంతో పాటించగలవారు మేము అనేటట్టుగా కూడా లోకానికి ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు. ఈ 6 రకాలుగా చదివే వాళ్ళంతా కూడా పాఠకులలో అధములు అంటుంది వేదాంగ శిక్ష. నాకు వచ్చు కదా అని పొరపాటుగా కూడా ఎదరగా గ్రంథం లేకుండా ఎవరు ఏది చెప్పకూడదు. ఎదరగా గ్రంథం ఉండాలి. ఆ గ్రంథం చేతిలో పట్టుకుంటే మహాపాపం, ముఖ్యంగా ఆధ్యాత్మిక గ్రంథం. కనుక వ్యాసుల వారు లోకానికి కనిపించినటువంటి రోజు, వ్యాసపీఠం అందించినటువంటి రోజు ఆషాఢ పౌర్ణిమ నిజమైన గురు పూజోత్సవం. శంకరం శంకరాచార్యం వ్యాస శంకర మధ్యమాం. ఏ రకంగా చెప్పినా అన్ని మతాల వారికి వ్యాసుడు గురువు కనుక వ్యాసపీఠాన్ని గురు పూజోత్సవం అన్న పేరిట ఆషాఢ పౌర్ణిమ నాడు ప్రతి ఇంటా కూడా పూజించాలి. ముఖ్యంగా చిన్నారి బాలబాలికలకు బాగా చదువు రావాలి అనేటటువంటి ఆలోచన గల తల్లిదండ్రులంతా కూడా తప్పకుండా ఆషాఢ పౌర్ణిమ నాడు పిల్లలు చదువుకునేటువంటి ఆ టేబుల్ మేజాబల్ల పైన వ్యాసపీఠమును ఉంచి వ్యాసపీఠం గౌరవాన్ని, ప్రత్యేకతను వారికి చెప్పి గ్రంథం అందులో ఉంచి చదువుకునేటట్లుగా అలవాటు చేయాలి. అందువల్ల ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది. ఆషాఢ పౌర్ణిమ వ్యాసుల వారిని స్మరించుకోవలసినటువంటి రోజు. ఏవో తేదీలలో రాష్ట్రపతుల వారి పుట్టినరోజులను సందర్భంగా పురస్కరించుకొని మనం గురు పూజోత్సవం నిర్వహించుకుంటూ ఉన్నాం.
ఈనాటి కాలంలో ఫాదర్స్ డే, మదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, అమ్మాయిల డే, అబ్బాయిల డే, ఏదో ఒక డే అన్న పేరు చెప్పి, ఎయిడ్స్ డే అన్న పేరు చెప్పి, ఈ రోగం పేరు చెప్పి, ఆ రోగం పేరు చెప్పి, ఒకటా రెండా ప్రతిరోజు ఒక డేలే ఉన్నాయి తద్దినాల్లాగా. అలా కాకుండా సంప్రదాయంలో ఉన్నటువంటి గురు పూజోత్సవం ఎంత చక్కటి రోజండి. ఆషాఢ పౌర్ణిమ గురు పూజోత్సవం. గురువును స్మరించుకుందాం, గురువును యథాశక్తి గౌరవించుకుందాం, వ్యాసపీఠాన్ని ఇంటిలో ఏర్పాటు చేసుకుందాం, అందరి క్షేమాన్ని కోరుదాం, మళ్ళీ కలుసుకుందాం. మీ వెంకటరమణయ్య గారి పెద్దబ్బాయి కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.